డి బ్లాక్ ఎలిమెంట్స్ మ్యాగ్నెటిక్ నేచర్ చూసాం అనుకోండి. డి బ్లాక్ ఎలిమెంట్ మ్యాగ్నెటిక్ నేచర్ని కనుక్కోవడానికి మనం ఫార్ములా వాడతాం. ఆ ఫార్ములా ఏంటంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ n+2 అనే ఫార్ములా వాడతాం. జనరల్గా డి బ్లాక్ ఎలిమెంట్స్లో సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి అవి పారామ్యాగ్నెటిక్ ఇన్ నేచర్గా. మామూలుగా ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఈ లాస్ట్ సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్తో తప్పితే మిగిలిన అన్నింటిలో ఈ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ పారామ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. డయామ్యాగ్నెటిక్ అంటే అవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి రిపెల్ అవుతాయి. పారామ్యాగ్నెటిక్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు అట్రాక్ట్ అవుతాయి. ఫెర్రోమ్యాగ్నెటిక్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నా లేకపోయినా వాటికి మ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. ఆ విధంగా మనం డయామ్యాగ్నెటిక్, ఫెర్రోమ్యాగ్నెటిక్, పారామ్యాగ్నెటిక్ని చెప్తామండి. డి బ్లాక్ ఎలిమెంట్స్కి అన్పేర్డ్ ఎలక్ట్రాన్లు ఉండడం వల్ల వాటికి పారామ్యాగ్నెటిక్ నేచర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, క్యాలిక్యులేట్ ద స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఐరన్ 2+ అండ్ నికెల్ 2+ అన్నాడు. దీన్ని స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే నేనేం ఫార్ములా చెప్పాను, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ n+2. సపోజ్ మనకి మ్యాగ్నెటిక్ మూమెంట్ కానీ 0 వచ్చింది అనుకోండి, ఆ కాంపౌండ్ ఆ ఎలిమెంట్ వచ్చి డయామ్యాగ్నెటిక్. సపోజ్ మనకి మ్యాగ్నెటిక్ మూమెంట్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, మనకి ఆ ఎలిమెంట్ వచ్చి పారామ్యాగ్నెటిక్. సో ఇక్కడ మనకేం చేయాలి, ఇది స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫార్ములా. స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే ఏంది నేను చెప్తాను, జస్ట్ ఇప్పుడు సాల్వ్ చేయండి. ఇది క్యాలిక్యులేట్ ద స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఐరన్ 2+ అండ్ Ni2+. దానికి మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఐరన్కి అడిగాడు కాబట్టి ఐరన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకుందామండి. ఐరన్ అటామిక్ నెంబర్ 26. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను ఆర్గాన్ 4s2 3d6 వస్తుంది. ఆర్గాన్ 4s2 3d6. మనకి Fe2+ అని ఇచ్చాడు. Fe2+ అంటే మనం 2 ఎలక్ట్రాన్లు తీసేయాలి. 2 ఎలక్ట్రాన్లు జాగ్రత్తగా చూడండి, అవుటర్ మోస్ట్ సెల్లో నుంచి తీసేయాలి. మనకి ఇక్కడ 3d6 4s2, అవుటర్ మోస్ట్ షెల్ 4 అండి. కాబట్టి మనం 4లో నుంచి 2 ఎలక్ట్రాన్లు తీసేయాలి. అప్పుడు మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను ఆర్గాన్ 4s0 3d6 వస్తుంది. మనం అప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలక్ట్రాన్స్ కానీ డి ఆర్బిటాల్కి రాస్తే చూడండి, అకార్డింగ్ టు హన్స్ రూల్ ఫస్ట్ ఎలక్ట్రాన్స్ అనేవి హాఫ్ ఫిల్డ్ అవ్వాలండి. సో ఫస్ట్ హాఫ్ ఫిల్ చేస్తాం, ఆ తర్వాత మనకి పేరప్ జరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ సింగిల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఇక్కడ 4, నెంబర్ ఆఫ్ సింగిల్ ఎలక్ట్రాన్స్ 4. ఆ 4 మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తామండి. µs ఈక్వల్ టు ఫార్ములాలో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 4+2 ఎంత వస్తుందండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 24 అంటే అప్రాక్సిమేట్లీ 4.8 బోర్ మ్యాగ్నెటాన్ వస్తుందండి. ఈ బోర్ మ్యాగ్నెటాన్స్ అనేవి స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్కి యూనిట్స్. నెక్స్ట్ మనం Ni+2 చూస్తే చూడండి, మనం నెక్స్ట్ Ni+2 చూద్దామండి. Ni+2 ఫస్ట్ నికెల్ అటామిక్ నెంబర్ 28 అండి. మన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే ఆర్గాన్ 4s2 3d8. ఆర్గాన్కి వచ్చి మనకు 18 ఎలక్ట్రాన్స్ అండి. 18 2 20 28. సో 28 సరిపోయాయి. కానీ మనకు దేనికి అడిగాడు, Ni+2 అడిగాడు. సో Ni+2 కంటే మనం అవుటర్ మోస్ట్ షెల్ నుంచి 2 ఎలక్ట్రాన్లు తీసేయాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఆర్గాన్ 4s0 3d8 వస్తుంది. మనకు అవుటర్ మోస్ట్ షెల్ నుంచి 2 ఎలక్ట్రాన్లు కానీ మనం తీసేస్తే అప్పుడు మనం డి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకుంటే డి 5 డీజనరేట్ ఆర్బిటాల్స్ ఉంటాయండి. ఫస్ట్ హాఫ్ ఫిల్డ్ చేసి ఆ తర్వాత మనం పేరప్ చేయాలి అకార్డింగ్ టు హన్స్ రూల్. చూడండి, మనకి ఎన్ని సింగిల్ ఎలక్ట్రాన్స్ వచ్చాయి, 2 వచ్చాయి. ఆ 2 మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే µs ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ n+2 ఎంత వస్తుందండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 2+2. సో మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 8 వస్తుందండి. అప్రాక్సిమేట్గా 2.8 బోర్ మ్యాగ్నెటాన్ వస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే ట్రాన్సిషన్ సిరీస్లో పారామ్యాగ్నెటిక్ నేచర్ అనేది చూడండి, మనకి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో ఈ పారామ్యాగ్నెటిక్ బిహేవియర్ అనేది మిడిల్ ఆఫ్ ది వరకు పెరుగుతుందండి. ఇక్కడ వరకు దాదాపు ఇంక్రీజ్ అయ్యి ఆ తర్వాత డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మనకి ట్రాన్సిషన్ సిరీస్లో మనం మిడిల్ ఆఫ్ ద సిరీస్ కొద్దీ సింగిల్ ఎలక్ట్రాన్స్ పెరుగుతాయి, అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ పెరుగుతాయి. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ పెరగడం వల్ల మ్యాగ్నెటిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ తర్వాత మిడిల్ ఆఫ్ ది సిరీస్ నుంచి మనం పక్కకు వచ్చే కొద్దీ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ తగ్గుతాయండి. కాబట్టి మ్యాగ్నెటిక్ నేచర్ మనకి డిక్రీజ్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ నేచర్ ఇంక్రీజ్ ఇన్ ట్రాన్సిషన్ సిరీస్ అప్ టు ద మిడిల్ ఆఫ్ ద సిరీస్ అండ్ దెన్ డిక్రీజెస్ వైల్ గో టు ఎండింగ్. నెక్స్ట్ మనం కానీ అబ్జర్వ్ చేస్తే చూడండి, మనకి ఇచ్చిన దాంట్లో అయాన్లో కానీ కాంపౌండ్లో కానీ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కానీ లేకపోతే డయామ్యాగ్నెటిక్ అండి. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అది పారామ్యాగ్నెటిక్. అట్లా కాకుండా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండి అవి కానీ ప్రాపర్గా అలైన్ అయితే మనకి ఫెర్రోమ్యాగ్నెటిక్ బిహేవియర్. సో నో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ డయామ్యాగ్నెటిక్, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ పారామ్యాగ్నెటిక్. ఇఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ అలైన్ we will get ferromagnetic compound. సో మామూలుగా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే దాంట్లో స్పిన్ యాంగులర్ మూమెంట్, ఆర్బిటాల్ యాంగులర్ మూమెంట్ 2 ఉంటుందండి.
కానీ మామూలుగా మ్యూ టోటల్ అంటే మనం ఆర్బిటాల్ యాంగులర్ మూమెంట్, స్పిన్ యాంగులర్ మూమెంట్ తీసుకోవాలి. ఆర్బిటాల్ యాంగులర్ మూమెంట్ మనకి L × L+1 వస్తుంది, స్పిన్ యాంగులర్ మూమెంట్ మనకి N × N+2 వస్తుంది. ఈ రెండు తీసుకోవాలి. కానీ మనం 3D సిరీస్లో లాస్ట్ ఎలక్ట్రాను పీన్ అల్టిమేట్ షెల్లోకి ఎంటర్ అవుతుందండి. అవుటర్ మోస్ట్ షెల్లోకి ఎంటర్ కాకుండా 4sలోకి ఎంటర్ కాకుండా 3Dలోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి అక్కడ ఏం చేస్తుందంటే ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం కొంచెయ్యి మనం స్పిన్ ఓన్లీ యాంగులర్ మొమెంటమే తీసుకుంటాం. √n × n+ తీసుకుంటాం. మళ్ళీ ఇదేందని అడగచ్చండి. 4s × L+1 అంటే మనం ఆ ఎలక్ట్రాన్ స్పిన్ తీసుకున్నాం అనుకోండి, అంటే పైకి ఉంటే +12 కిందకుంటే -12 అనుకొని ఆ స్పిన్స్ మొత్తం కూడుకొని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి √4s × s+1 వస్తుందండి. అట్లా కాకుండా మనం ఎలక్ట్రాన్స్ కానీ తీసుకుంటే √n × n+1 బోర్ మ్యాగ్నెట్రాన్గా వస్తుంది. సో కీగా మనం చెప్పేది ఏంటంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్బిటాల్ మ్యాగ్నెటిక్ మూమెంట్కి స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్కి రెండింటికి కంట్రిబ్యూట్ చేస్తాయి, అంటే టోటల్ ఉంటుంది. కానీ 3D సిరీస్లో మనకి ఆర్బిటాల్ యాంగులర్ మూమెంట్ అనేది క్వెంచ్ అవుతుంది. క్వెంచ్ అయ్యి ఓన్లీ మనం స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంటే తీసుకుంటాం. ఇక్కడ మన హయ్యర్ సిరీస్లో మాత్రం మనం ఆర్బిటాల్ యాంగ్నెటిక్ మూమెంట్, స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ రెండు తీసుకుంటాం స్టూడెంట్స్. నెక్స్ట్